తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నేటి నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనున్నారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎమర్జెన్సీ సేవలు సహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరిస్తున్నట్టు పేర్కొంది. దాదాపు 9,000 మంది సమ్మెలో పాల్గొంటారని చెప్తున్నారు. ఈ నిర్ణయంతో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, అలాగే వార్డ్ డ్యూటీలు వంటి వాటికి అంతరాయం కలగబోతుంది. తమ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీంతో నిరవధిక సమ్మె నిర్ణయానికి తీసుకున్నట్టు వారు చెప్తున్నారు. వాస్తవానికి జూనియర్ డాక్టర్లు గత డిసెంబర్ నుంచే ప్రభుత్వానికి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సమ్మె నోటీసులు ఇస్తున్నారు. గత నెల 20ని కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. 21న ఉన్నతాధికారులు చర్చలు జరిపి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. నెల గడుస్తున్నా హామీలు నెరవేర్చకపోవడంతో ఈ నెల 19న మరోసారి సమ్మె నోటీసులు ఇచ్చారు. మరుసటి రోజు నుంచి తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేశారు. నల్ల రిబ్బన్లు, డ్రెస్ వేసుకుని విధులకు హాజరు కావడం వంటివి చేపట్టారు. నిన్న కూడా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదని, దీంతో తాము నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు జూనియర్ డాక్టర్లు. ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెల స్టైఫండ్ విధులు విడుదల చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 1,25,000 విలువ గల గౌరవ వేతనం చెల్లించాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని, వసతి గృహాలు, రవాణా, పరిశోధనశాలల్లో సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బోధన ఆసుపత్రులు, కాలేజీల్లో సెక్యూరిటీ అవుట్ పోస్ట్ బలోపేతం చేయాలని, అలాగే సెక్యూరిటీ అవుట్ పోస్ట్ లేని చోట కొత్తగా ఏర్పాటు చేయాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు.